ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి ఒక పెద్ద డ్రామాకు సంబంధించిన వార్త హైలైట్ అవుతున్నది. అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి. వీళ్ళంతా ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు. ఈ మధ్య అరికపూడి గాంధీ కాంగ్రెస్లోకి వెళ్ళినట్టుగా మనం వార్తలు చూసినాం. రేవంత్ రెడ్డి ఆయనకి కండువా కప్పిండు. సరే, ఆ కండువా కాంగ్రెస్ పార్టీది కాదు, దేవుని కండువా అని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చర్చకు వచ్చిందంటే, పిఎస్సి కమిటీ చైర్మన్గా అరికపూడి గాంధీని నియమించడం. బేసిక్గా అది ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు. బీఆర్ఎస్ వేముల ప్రశాంత్ రెడ్డిని, గంగుల కమలాకర్ని ప్రతిపాదించింది. వాళ్ళు ఆ ఇద్దరికి ఇవ్వకుండా అరికపూడి గాంధీకి ఇచ్చిండు. అరే, అరికపూడి గాంధీ మీ పార్టీలో చేరిండి కదా, ఆయనకి ఎట్లా ఇచ్చారు అన్నది బీఆర్ఎస్ అంటున్నది. నేను చేరలేదయా, నేను నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పోయినా అని అరికపూడి గాంధీ అంటున్నాడు. సో ఇదంతా కూడా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా రేవంత్ రెడ్డి వేసిన ఒక ఎత్తుగడగా మనకు కనిపిస్తున్నది. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ. దీనికి తెలంగాణ ప్రజలకి సంబంధం లేదు, దీనికి తెలంగాణ సెంటిమెంట్కి అసలే సంబంధం లేదు. దీంట్లో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఎవరో వాళ్ళ మీద దాడి. ఆయన ఏమంటుండు, బతకడానికి వచ్చిన వాళ్ళు బతకడానికి వచ్చినట్టే ఉండండి అని అరికపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అంటుండు. మరి వాళ్ళ ఓట్లతోనే ఇవాళ మీ సీట్లన్నీ ఉన్నాయి. ఏది గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మీకు వచ్చిన ఈ 16 నుంచి 25 సీట్లు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ వాళ్ళు వేసిన ఓట్లతో వచ్చిన సీట్లే. మరి ఎలక్షన్ల ముందు ఎందుకో ఇట్లాంటి స్టేట్మెంట్స్ రాకపోయా? అసలు ఇది రెండు పార్టీలు గొడవ పెట్టుకుంటే తెలంగాణకి ఏం సంబంధం? మీ 2 పార్టీలు రాళ్ళు వేసుకుంటే, మీ 2 పార్టీలు కోడిగుడ్లు టమాటాలు వేసుకుంటే తెలంగాణకి ఏం సంబంధం? ఆయన ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇంత ఇష్యూ జరుగుతుంది, కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ కేటీఆర్? అరికెపూడి గాంధీ మీద ఎందుకు ఒక సింగిల్ స్టేట్మెంట్ కేటీఆర్ ఇస్తలేడు? కౌశిక్ రెడ్డి ఇంత మాట్లాడుతున్నారు కదా, మీరు చలో కేటీఆర్తో మాట్లాడించు. ఎవరండి వీళ్ళంతా? ఒకరికొకరు హైదరాబాద్ని మొత్తం విధ్వంసం చేసిన విధ్వంసకారులు వీళ్ళంతా. అరికెపూడి గాంధీ ఏమైనా ఆయన సొక్కం ఏమైనా నీతిగల నాయకుడా? శేరిలింగంపల్లిలో భూములు కబ్జాలు ఇవన్నీ మనకు తెలియందా? భూములు కబ్జాలు చేసి కొత్త డాక్యుమెంట్లు తయారు చేసి వీళ్ళు దందా చేసిర్రు. ఇంకా తీస్తే ఇంకా చాలా వస్తుంది, రాబోయే రోజులు అది మీకు మీ ముందు పెడతా. వీళ్ళంతా భూములు కబ్జాలు చేసి వాటికి డాక్యుమెంట్ ఇళ్ళ కూర్చొని తయారు చేసిర్రు. ఇది ఒక పెద్ద ముఠా ఉన్నది. ఎవరున్నారు దీని వెనకాల? కేటీఆర్ ఉన్నాడు. డౌట్ ఏమైనా ఉన్నదా? అరే, ఇంత భయంకరంగా హైదరాబాద్ని మొత్తం ఆగం చేసి వాళ్ళతోనే కలిసి వ్యాపారాలు చేసి వాళ్ళే బినామీలుగా పెట్టుకొని ఇవాళ కేటీఆర్ ఎందుకు మాట్లాడతారు? వేర్ ఈజ్ కేటీఆర్? ఒక్క స్టేట్మెంట్ ఎందుకు వస్తలేదు నిన్నటి ఇష్యూ పైన? ఒక్కసారి ఆన్సర్ చెప్పండి. ఒక్క స్టేట్మెంట్ కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? హరీష్ రావు పోయిండు, ఆడ అరెస్ట్ అయ్యాయి, ఓ నా అదిరిగింది ఆయన గగ్గోలు పెడుతున్నాడు. మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించరని గొడవ చేస్తున్నారు. వేర్ ఈజ్ కేటీఆర్? మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ తర్వాత నేనే అని చెప్పుకునేట ఆయన, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకున్న ఆయన, అధికారం మాదే అని పదే పదే చెప్తున్న ఆయన, ఓ ఎగబడి స్టేట్మెంట్లు ఇస్తున్న ఆయన ఇవాళ ఎక్కడ పోయిండు? ఇవాళ అరికెపూడి గాంధీ మీద నీకు అరికెపూడి గాంధీ కావాలన్నా కౌశిక్ రెడ్డి కావాలన్నా? బీఆర్ఎస్ నాయకులను అడగమనండి. కేటీఆర్కి అరికెపూడి గాంధీ కావాలన్నా కౌశిక్ రెడ్డి కావాలన్నా అంటే కౌశిక్ రెడ్డి గారు మీరు వద్దంటారు, ఆయన అరికెపూడి గాంధీనే కావాలంటాడు. మీరు 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 మీ అవసరమైతే మిమ్మల్ని ఆపుతాడు. రేపొద్దున ఆగమే ఎక్కువైపోతుంది గొడవ, మనోడేనా అని అంటాడు. అరికెపూడి గాంధీకి కేటీఆర్కి మధ్య దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళంతా భూములు కబ్జాలు పెట్టిన వాళ్ళు, చెరువులను విధ్వంసం చేసిన వాళ్ళు, శేరిలింగంపల్లి చుట్టుపక్కల హైదరాబాద్ ఏరియాలో. ఎవరికి చెప్తారు మీరు? వీళ్ళట వచ్చిన వాళ్ళు నువ్వు బతకడానికి వచ్చినట్టే ఉండాలన్నట. మరి అదే బతకడానికి వచ్చినంతో మీ వ్యాపారం ఏందా? మీ బినామీ వ్యవస్థ ఏంది? మీ భూముల కబ్జాలు ఏంది? దీనికి ఆన్సర్ ఉండదు, దీనికి ఆన్సర్ రాదు మీ దగ్గర. బతకడానికి వచ్చినోడితో నువ్వెందుకు దందాలు చేసినావు? బతకడానికి వచ్చినోడికి నువ్వెందుకు ఊపిరిచ్చినావు? మరి అప్పుడేమో భూములు కబ్జాలు చేస్తప్పుడేమో అధికారం ఉన్నప్పుడేమో మనోడు, నువ్వు అపోజిషన్లో రాగానే ఏదైనా రాజకీయ అంశం కోసం ఇప్పుడైనా బతకడానికి వచ్చినోడు. అంతా దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మొత్తం విధ్వంసం చేసి అలా లొల్లి. ఏం లొల్లి? ఇదంతా పెద్ద డ్రామా 2 పార్టీల మధ్య. రచ్చ అరికెపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం.
పార్టీ ఫిరాయింపులపైన ఇద్దరి మధ్య మాటల యుద్ధం. గాంధీ ఇంటికెళ్ళి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానన్నాడు కౌశిక్ రెడ్డి. ఆయన విల్లాకు వెళ్ళిండు గాంధీ, ఆయన అనుచరులు. ఏమైంది? కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ఎప్పుడు? ఈ అరికపూడి గాంధీని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, పిఎస్సి చైర్మన్ను చేయంగానే ప్రెస్ మీట్ పెట్టి ఈయన వివేకానంద గౌడ పెట్టి ఒక చీర గాజులు ఇవన్నీ పట్టుకొచ్చి, నీకు పంపిస్తా గాంధీ, రేపు 11 గంటలకు వచ్చి నీ ఇంటి మీద జెండా వాత్తా అన్నాడు. ఆయన 11 గంటల దాకా చూసిండు. వస్తా అంటివి కదరా భయ్, ఏమై రాలేదని ఆయన బూతులు తిడుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేనే వస్తున్నాను నీ దగ్గర కానీ కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరిండు. రారా బాయ్ చూసుకుందామని కౌశిక్ రెడ్డి. ఇట్లా ఇద్దరు వీళ్ళు ఇప్పుడు రాత్రి ఏం చేసిరు, నిన్న ఏం చేసిరు, అరికపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి మీద కోడిగుడ్లు టమాటాలు ఇవన్నీ ఇసిరేసారు. వీళ్ళు చెప్పులు అవి వీళ్ళు ఇసిరేసారు. మళ్ళీ ఇది మనకు కొంత నెగిటివ్ అయితట్టుంది, ఇది కొంత అటు ఇటు, మళ్ళీ వీళ్ళు పోయి వాళ్ళ ఇంటి మీద, ఆయన ఇంటి మీద ఏమో వేసారు. ఆడపెద్ద గొడవ అయింది. మొత్తానికి వీళ్ళనాలని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పడేసారు. మళ్ళీ బయటకు వచ్చినట్టున్నారు. టమాటాలు కోడిగుడ్లతో దాడి, కిటికీలు కుండీలు ధ్వంసం, ప్రతిగా చెప్పులు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు. గంటన్నర పాటు హైటెన్షన్. గాంధీ అరెస్టు, విడుదల. సైబరాబాద్ కమిషనరేట్కు హరీష్, కౌశిక్ ఫిర్యాదు. గాంధీపై కేసు నమోదు చేయాలని బైఠాయింపు. వారిని అరెస్ట్ చేసి కేశంపేట తీసుకెళ్లి వదిలేసిన పోలీసులు. ఇది ప్రభుత్వ దాడి, పోలీసుల వైఫల్యం. హరీష్ రావు. నేడు గాంధీ ఇంటిని ముట్టడిస్తాం. కౌశిక్. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న కౌశిక్. అరికెపూడి గాంధీ అనుచరుల మీద కేసు నమోదు. ఇదంతా చదువుడు అనవసరం, కానీ నా పాయింట్ ఒకటే. టోటల్ ఎపిసోడ్లో కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఏడున్నాడు? స్ట్రైట్ క్వశ్చన్, ఇంకేం అక్కర్లే. కేటీఆర్ అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇష్యూ మీద ఎందుకు మాట్లాడతలేడు? హరీష్ రావు అడిగి పోయి ధర్నా చేసి అరెస్ట్ అయినట్టు బస్ భలే ఉంది దృశ్యం. ఎందుకంటే మీరు గతంలో జనాన్ని, అపోజిషన్ లీడర్లని ఇట్లా ఈడ్చుకుంటూ పోయి ఎత్తుకపోయారు కదా, ఇవాళ మిమ్మల్ని ఈడుస్తున్నారు. మాది ఇరిగిందో అంటారు. మేము ఎంతమంది ఇరగొట్టిరు మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళుగా. సో ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. కేటీఆర్కు కౌశిక్ రెడ్డి కావాలన్నా అరికెపూడి గాంధీ కావాలన్నా అని కేటీఆర్ని అడగండి ఎవరన్నా పోయి. నాకు కౌశిక్ రెడ్డి ఎవరు, అరికెపూడి గాంధీ మావోడు అని అంటాడు కేటీఆర్. 100% మీరు రాసి పెట్టుకోండి. ఎందుకు? హైదరాబాద్, షేర్లింగంపల్లి ప్రాంతాల చుట్టూ భూములు, దందాల వ్యవహారాల్లో కేటీఆర్, గాంధీ ఇద్దరు కలిసి చేసిరు. పాపం ఆ కౌశిక్ రెడ్డి తెలవకపాయ పార్టీని ఇరికిచ్చే మళ్ళీ బతకడానికి వచ్చిన వాళ్ళకు ఇగిడేం పని అని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. రేపు పొద్దున జిహెచ్ఎం సెలక్షన్లో ఓట్లు వేసేది వాళ్ళు కూడా ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు, సెటిలర్లు వాళ్ళు కూడా వేయాలి. ఆడ కాంగ్రెస్కి లాభం చేసిండు. మళ్ళీ బేసిక్గా మీ బలమే హైదరాబాద్ ఒక రకంగా చెప్పాలంటే కొంతమేరకి. జిహెచ్ఎంసీ గత ఎలక్షన్స్లో కానీ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మీకు హైదరాబాద్లోనే సీట్లు వచ్చినాయి అన్నీ. ఇప్పుడు వాళ్ళని కూడా దూరం చేయడానికి కౌశిక్ రెడ్డి నడుము బిగించిండు. అయిపోయింది ఇక. ఇదొక వైపు ఉండే. నా పాయింట్ ఒకటే, కేటీఆర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే ఈ ఇష్యూ మీద? కేటీఆర్ వైఖరి ఏంది? కేటీఆర్ అరికెపూడి గాంధీ వైపా, కౌశిక్ రెడ్డి వైపా? ఇది మామూలు దందాలు కావు. ఎవరు? గాంధీ, కేటీఆర్ కలిసి డాక్యుమెంట్లే తయారు చేసిరండి. ఇళ్ళలో కూర్చొని డాక్యుమెంట్సే తయారు చేసిరు. ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు ఇక్కడ మన లింగంపల్లి దగ్గర. ఆ ఎంఆర్ఓ నోవాటెల్లో ఉండేది ఆయన మీటింగ్లన్నీ. నోవాటెల్కి రావాలి, పెట్టాలని పేరు వంశీమోహన్ ఏదో ఉండే ఆఫీసర్. నోవాటెల్కి రావాలి, టేబుల్ కింద కోట్ల రూపాయలు సమర్పించాలి, మొత్తం బిల్లులు, భూములన్నీ సెటరైట్ చేసుకోవాలి. మామూలు దందాన వీళ్ళు చేసింది? నిన్ననే మనం షేర్లింగంపల్లి పోయి వచ్చిన గోపీ చెరువు అని, వాడు అరబిందో రియాలిటీ దార్జాగా షెర్ల కడుతున్నాడు, వాడు లోపల దాకా పోయి వచ్చినాం మనం. ఇవన్నీ ఎవరి పర్మిషన్స్ ఇచ్చినవి, ఎవరి ఆధ్వర్యంలో జరిగినవి? అరికెపూడి గాంధీ, కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగినవి కావా? ఎంత భూముల దందా ఈ ఏరియాల్లో. అందుకే మాట్లాడతలేడు కేటీఆర్. హరీష్ని నెట్టి నీళ్లకు నువ్వెందుకు అనవసరంగా ఆగమవుతున్నావు? నీకున్న కాస్త ఇజ్జత్ కూడా నీ పోతున్నది, నీ క్రెడిబిలిటీ మొత్తం సర్వనాశనం అవుతున్నది. మీ బామ్మార్ది గాంధీ కలిసి పెద్ద ఎత్తున దందాలు చేశారు. కౌశిక్ రెడ్డి కూడా నువ్వెందుకు మీద వేసుకుంటున్నావు అనవసరంగా? నువ్వు ఒక ఎమ్మెల్యే, నీ ఏరియా నువ్వు చూసుకోకుండా. ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా. దీనివల్ల దీనికి ప్రజలకు ఏం సంబంధం లేదు. ఈ గొడవకి తెలంగాణ సెంటిమెంట్కి ఏం సంబంధం లేదు. తిన్నది అరగక ఒకరినొకరు తన్నుకుంటున్నారు. తిన్నది అరగక మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి తన్నుకుంటున్నారు.
అంతే తప్ప ఈ గొడవకి తెలంగాణ ప్రజలకి వీళ్ళకి ఏం సంబంధం లేదు. రాళ్ళు వేసుకోండి, ఎల్బీ స్టేడియం పోయి మధ్యలో గీత గీసుకొని ఇటు పక్కన కొంతమందిని గ్రానైట్ రాళ్ళు తెచ్చిస్తాం, ఎత్తేసుకొని చచ్చిపోరి. ఏం నష్టం లేదు మీ వల్ల, ఏం లాభం లేదు మీ వల్ల.